వరుస ఓటములతో డీలా పడ్డ ఆరెంజ్ ఆర్మీ మళ్లీ రేసులోకి వచ్చింది. కీలక మ్యాచ్లో చెన్నైపై నెగ్గింది. హైదరాబాద్ సన్ రైజర్స్ ప్లే ఆఫ్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయా? ఏ జట్లు ప్లే ఆఫ్ రేస్లో ముందున్నాయి? లెట్స్ వాచ్. వరుస ఓటములతో నిర్వేదంలో మునిగిపోయిన సన్ రైజర్స్ మళ్లీ గెలుపుతో ఊపిరి పీల్చుకుంది. రేసులో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో సత్తా చాటింది. సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ ను మట్టి కరిపించి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. 9 మ్యాచ్ల్లో 3 గెలిచిన హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ముందుగా బ్యాటింగ్ దిగిన చెన్నై హైదరాబాద్ బౌలర్ల ధాటికి 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో డేవాల్డ్ బ్రెవిస్ 42 పరుగులే టాప్ స్కోర్. బ్రెవిస్ తప్ప ఎవరూ రాణించలేకపోయారు. ఆ తర్వాత 155 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్ 44 పరుగులు, కమిందు బెండిస్ 32, నితీష్ కుమార్ రెడ్డి 19 పరుగులు చేశారు. చెపాక్లో చెన్నైపై హైదరాబాద్ నెగ్గడం ఇదే తొలిసారి. ఈ విజయంతో హైదరాబాద్ తన ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. హైదరాబాద్కు ఇది 3వ విజయం. ప్లే ఆఫ్స్కు చేరాలంటే ఎస్ఆర్హెచ్ మిగతా అన్ని మ్యాచ్ల్లో విజయం సాధించాలి. మరోవైపు చెన్నైకి ఇది 7వ ఓటమి. 9 మ్యాచ్ల్లో ఆ జట్టు 7 ఓడింది. మిగతా అన్ని మ్యాచ్ల్లో గెలిచినా ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు నామమాత్రమే. దీంతో సిఎస్కే దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. ఐపీఎల్లో గుజరాత్, ఢిల్లీ జట్లు దూసుకెళ్తున్నాయి. పాయింట్ల పట్టికలో గుజరాత్ టాప్ ప్లేస్లో ఉంది. 8 మ్యాచ్ల్లో 6 గెలిచిన గుజరాత్ టైటాన్స్ 12 పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత 6 మ్యాచ్లు గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ నెట్ రన్ రేట్ కారణంగా 2వ ప్లేస్లో నిలిచింది. 9 మ్యాచ్లాడి 6 విజయాలు సాధించిన బెంగళూరు 3వ ప్లేస్కు చేరింది. 5 విజయాలతో ముంబై 4వ స్థానంలో, పంజాబ్ 5వ స్థానంలో, లక్నో 6వ ప్లేస్లో, కోల్కతా 7వ ప్లేస్లో నిలిచాయి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ 9 మ్యాచ్ల్లో 3 గెలిచి 6 పాయింట్లతో 8వ ప్లేస్లో ఉంది. రాజస్థాన్, చెన్నై చెరో 9 మ్యాచ్లాడి కేవలం 2 విజయాలు మాత్రమే దక్కించుకుని పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచాయి.